జాతీయ స్థాయిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. జాతీయ స్థాయిలో 3 విద్యార్థులు 100% సాధించగా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థి వి కుశాల్ రెడ్డి 99.94%తో సత్తా చాటారు. ఈ ఫలితాలపై నారాయణ విద్యా సంస్థల ప్రతినిధి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ నారాయణ ఇచ్చే పటిష్టమైన మైక్రో షెడ్యూల్స్ మరియు స్కూల్ స్థాయి నుంచి అందించే సిడిఎఫ్ బోధనా పద్ధతుల వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి నారాయణ విద్యార్థులు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో నారాయణ విద్యార్థులు టాప్ పర్సెంటైల్స్ సాధించినట్లు సంస్థ ప్రతినిధి జయకుమార్ వెల్లడించారు. 27 మంది విద్యార్థులు 99% కంటే ఎక్కువ సాధించగా 195 మంది విద్యార్థులు 90% మార్కును దాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కొందరు 300కు 300 మార్కులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎన్టీఏకి ప్రకారం ఈసారి పర్సెంటేజ్ మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేశారు. అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, 16 రకాల డేటా అనాలిసిస్ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని, రాబోయే సెకండ్ సెషన్ మరియు అడ్వాన్స్డ్లో మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న సోమవారం జాతీయ స్థాయిలో జరిగినటువంటి జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పర్సంటైల్స్ విడుదల చేయడం జరిగింది. 2026 సంవత్సరానికి ప్రారంభంగా నారాయణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచారు. నిన్న విడుదలైనటువంటి ఈ పర్సంటైల్స్లో 100% నారాయణ విద్యార్థులు 3 సాధించడం జరిగింది. టోటల్ 100%. అంతేకాకుండా 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఇలా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా టాప్ పర్సంటైల్ సాధించినటువంటి విద్యార్థులు నారాయణ విద్యార్థులే. గత 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే జేఈ మెయిన్స్లో 300కి 300 సాధించినటువంటి విద్యార్థులు నారాయణ విద్యార్థులు 7 మంది ఉన్నారు. ఈ సంవత్సరం ఎన్టీఏ విడుదల చేసినటువంటి కీ ప్రకారము ఫస్ట్ సెషన్లో కొన్ని డిలీషన్స్ ఉన్నాయి. కాబట్టి 300 అనేది రాదు. ఈ సంవత్సరం పర్సంటైల్స్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కొన్ని విద్యా సంస్థలు 300 వచ్చినాయి అన్నట్టుగా చెబుతున్నారు. అది అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు విడుదలైనటువంటి పర్సంటైల్స్లో 100% నారాయణ గ్రూప్ విద్యార్థులు 3 సాధించడం జరిగింది. నారాయణ ఐఐటి అకాడమీ నెల్లూరు నుంచి ద బెస్ట్ పర్సంటైల్ 99.94 వి కుశాల్ రెడ్డి సాధించడం జరిగింది. పి అక్షయ్ వశిష్ఠ 99.92%, ఎం యశ్వంత్ రెడ్డి 99.88, జి సాయి లిఖిత్ 99.88, ఎన్ విష్ణుజ్ఞాతిక రెడ్డి 99.87, ఈ శివకుష్వంత్ 99.86, అదేవిధంగా టి దత్త సాత్విక్ 99.74, ఈవి మధుకర్ జస్వంత్ 99.63, టి లక్ష్మీ తేజ 99.63, పి యశ్వంత్ 99.63, ఎం దార్విక 99.63, పి బిల్వనాథ్ 99.61. ఈ విధంగా 99% పైగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి 27 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 98% పైన 49 మంది, 97% పైన 64, 95 పైన 110 మంది, 90 పైన 195 మంది రావడం జరిగింది. ఏ రకమైన పోటీ పరీక్షలైనా నారాయణ విద్యార్థులు అందరికంటే ముందుంటారు. దీనికి కారణం నారాయణ విద్యా సంస్థలు ఇచ్చేటటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక సైంటిఫికల్లీ డిజైన్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ వీక్ చివరిలో దేశవ్యాప్తంగా ఒక కామన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనివల్ల ప్రతి వారం కూడా స్టూడెంట్ చివరిగా రాయబోయేటటువంటి ఏదైతే మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ లేదా నీట్ కానీ ఉంటుందో అదేవిధంగా ప్రతి వారం ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దేశంలో 23 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నారాయణ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ వీక్ సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి పోటీ అనేది కామన్గా ఎవ్రీ వీక్ వాళ్ళకి ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ డేటా అనాలిసిస్ నారాయణ విద్యా సంస్థలకి దాదాపు
16 రకాలైనటువంటి అనాలిసిస్ ఎవ్రీ వీక్ మేము చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులకు కానీ లేదా వాళ్ళకి టీచింగ్ చేసేటటువంటి టీచర్స్ కానీ ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా టీచింగ్ విషయంలో కూడా ఫండమెంటల్స్ టీచ్ చేయడము, వాళ్ళ ఫండమెంటల్స్ పైన కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములా CDF అనేది ఫౌండర్ చైర్మన్ గారు ఎక్కడా లేని విధంగా నారాయణ విద్యా సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ స్కూల్ స్థాయి నుంచే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పర్సంటైల్ సాధించినటువంటి అత్యధిక మంది విద్యార్థులు కూడా నారాయణ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళే. సో వాళ్ళకి స్కూల్ స్థాయి నుంచే ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకొని ఇప్పుడు రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపరు చాలా లెంగ్తీగా రావడం జరిగింది. అయినా విద్యార్థులు తట్టుకొని ఇంతటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతున్నారంటే నారాయణ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెంటర్లో కూడా మంచి ఉపాధ్యాయులు నియమించడం, వాళ్ళ మీద మానిటరింగ్ కరెక్ట్గా చేయడం, ఎప్పటికప్పుడు రిజల్ట్ అనాలిసిస్ కింది స్థాయి నుంచి ప్రిన్సిపాల్ లెవెల్ నుంచి డీన్ లెవెల్ నుంచి అకాడమిక్ డైరెక్టర్స్ ఈవెన్ ఫౌండర్ చైర్మన్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా పర్యవేక్షిస్తూ ఉండడం బట్టి ఇంతటి ఉత్తమ ఫలితాలు మా విద్యార్థులు సాధించగలుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరానికి ఇది చాలా శుభారంభం అనుకుంటున్నాము. మంచి రిజల్ట్ మా విద్యార్థులందరూ సాధించడం జరిగింది. తల్లిదండ్రులు నారాయణ సంస్థలపైన ఉన్నటువంటి నమ్మకాన్ని విద్యార్థులు కష్టపడి నిలబెట్టుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నారాయణ గ్రూప్కి ఒక అసెట్ లాంటి మా టీచింగ్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ విద్యార్థులతోటే నిరంతరం ఉండి, ముఖ్యంగా ఈ JEE మెయిన్స్ 2 దశల్లో వచ్చినప్పటి నుంచి మనకి పెద్ద పండుగ టైంలో ఈ ఎగ్జామినేషన్స్ రావడం జరుగుతుంది. సో పండగ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా విద్యార్థులు చదువుతున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా స్టాఫ్ కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నారాయణ IIT అకాడమీ నెల్లూరు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు కంటే కూడా విభిన్నంగా నారాయణ విద్యా సంస్థలు మన నెల్లూరు ఆరిజిన్ నారాయణకి ఇక్కడ మంచి ఉపాధ్యాయ బృందం తీసుకురావాలని, అదేవిధంగా పిల్లలు మంచిగా ఫలితాలు సాధించాలని ఎప్పటికప్పుడు GM నారాయణ గ్రూప్ సంస్థల జనరల్ మేనేజర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మాకందరికీ సూచనలు ఇస్తూ అందరికీ కావాల్సినటువంటి ఏ రకమైన అకాడమిక్ నాన్ అకాడమిక్ సపోర్ట్ని ఇస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇది ప్రారంభమైనటువంటి రిజల్ట్ మాత్రమే. రేపు JEE మెయిన్ సెకండ్ సెషన్ ఏప్రిల్లో జరుగుతుంది. ఇంకా మా విద్యార్థులు ఇంతకంటే ఉత్తమమైనటువంటి పర్సంటైల్స్ సాధిస్తారు. అదేవిధంగా రాబోయేటటువంటి JEE అడ్వాన్స్డ్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు మాకు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ వచ్చినప్పటి నుంచి ఉంది. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే మా ఒక్క నెల్లూరు నుంచే నీట్లో 1000 బిలో 9 మంది విద్యార్థులు రావడం జరిగింది. 340 పైగా డాక్టర్ సీట్లు సాధించడం జరిగింది. 278 పైగా NIT IIT సీట్లు రావడం జరిగింది. అటు MPC తీసుకున్నా BIPC తీసుకున్నా నెల్లూరు నారాయణ అకాడమీ నుంచి పోయేటటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. నాకు JEE మెయిన్స్ ఫస్ట్ సెషన్లో 99.94% వచ్చింది. దీనికి ప్రోత్సహించిన మా నారాయణ స్టాఫ్కు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ప్రతి వారం పరీక్షల్లో ఎర్రర్ అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో నన్ను మా స్టాఫ్ బాగా మోటివేట్ చేసి నన్ను ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చారు. ఇదే విధంగా నెక్స్ట్ మెయిన్స్ సెషన్ మరియు అడ్వాన్స్లో కూడా బాగానే చేస్తాను. నేను నారాయణ విద్యా సంస్థల్లో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నాకు మొన్న జరిగిన JEE మెయిన్స్ 2026 సెషన్ 1లో 99.92% వచ్చింది. దీనికి మా నారాయణ ఫ్యాకల్టీ నాకు ఎంతో సహాయపడింది. ప్రతి వారం పెట్టే ఎగ్జామ్లలో నాకు ప్రతిసారి నా వెనకుండి నన్ను నడిపించింది. వాళ్ళకు నేను ఎంతో కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.
ఈ జేఈ ఫస్ట్ సెషన్లో నాకు 99.3% వచ్చింది. సో దీనికి హెల్ప్ చేసిన మా ప్రిన్సిపల్, డీన్, ఫ్యాకల్టీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి జేఈ అడ్వాన్స్లో కూడా నేను మంచిగా పర్ఫామ్ చేస్తానని అందరికీ చెప్తున్నాను. నేను నారాయణ నరసింహకొండలో చదువుకొని జేఈ మెయిన్ సెషన్ 1లో 99.63% స్కోర్ చేశాను. దానికి కారణం నా కష్టం ఒకటే కాదు, మా ప్రిన్సిపల్ సార్, మా డీన్ సార్ వాళ్ళ మోటివేషన్, మా స్టాఫ్ యొక్క హెల్ప్ కూడా చాలా అవసరం. అది నారాయణ నరసింహకొండ క్యాంపస్లో ఎంతో ఉంది. నేను దానికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జరగబోయే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో కూడా నేను బాగా స్కోర్ చేస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నాకు మెయిన్స్లో 99.63% వచ్చింది. దీనికి నారాయణ వీకెండ్ ఎగ్జామ్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఎర్రర్ అనాలిసిస్ బాగా హెల్ప్ అయింది. ఇలానే సెకండ్ అటెంప్ట్ కూడా బాగా రాయాలనుకుంటున్నాను. అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యాను. నేను జేఈ మెయిన్ సెషన్ 1 2026లో 99.41% సాధించాను. దీనికి కారణం నారాయణ విద్యా సంస్థలు, వారి మైక్రో షెడ్యూల్, వారి వీకెండ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి నాకు ఈ రిజల్ట్ సాధించడానికి నా సపోర్ట్ చేసిన టీచర్స్, స్టాఫ్ అండ్ డీన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ప్రజెంట్ నారాయణ అకాడమీ అరవింద నగర్లో ఎంపీసీ చదువుతున్నాను. నా పర్సంటైల్ 99.74 వచ్చింది. ఈ పర్సంటైల్ కోసం నా కష్టం ఒకటే కాదు, మా టీచర్స్ కానీ, ఎంపీసీ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, డీన్ సార్ కానీ వీళ్ళందరి కష్టం చాలా ఉంది. నాకు ఈ పర్సంటైల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా రాబోయే ఫర్దర్ మెయిన్స్ కానీ, అడ్వాన్స్లో కానీ బాగా రాయాలని కోరుకుంటున్నాను.